గంగాధరం గారు రాజకీయాల్లో రిటైర్మెంట్ తీసుకోవాలనుకున్నారు. అయితే తన వారసుడిగా అల్లుడు వికాస్ బాబుని చూడాలని ఆశపడ్డారు. కానీ వికాస్ బాబుకి రాజకీయాలంటే అస్సలిష్టం లేదు. గంగాధరం గారిని మర్డర్ చేసింది విక్రమ్ భాయి అని నిర్ధారించిన పోలీసులు ఈ రోజు మళ్లీ కేసు రీఓపెన్ చేసి మర్డర్ చేసింది వికాస్ బాబు, విక్రమ్ కాదు అని చెప్తున్నారంటే దీని వెనుక ఎవరి హస్తం ఉందో, ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు యువర్ ఆనర్. వ్యవస్థ మీద నమ్మకం, గౌరవం ఉన్న నా క్లయింట్ వికాస్ బాబు ఎదుగుదలను చూసి ఓర్వలేక కక్షతో చెయ్యని నేరాన్ని బలవంతంగా ఒప్పించి తనకి రాజకీయ జీవితం లేకుండా చేస్తున్నారు. నా క్లయింట్కు జరుగుతున్న అన్యాయాన్ని కోర్టు వారు గమనించవలసిందిగా కోరుతున్నాను. యువర్ ఆనర్, ఆ రోజు రాత్రి విక్రమ్ భాయ్ గెస్ట్ హౌస్కు వచ్చి గంగాధరాన్ని మర్డర్ చేసినట్లుగా నిరూపించే కీలకమైన సాక్ష్యం సీసీ ఫుటేజ్ని పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. లాయర్ అమృత గారు, ఎస్ యువర్ ఆనర్. మీరు పరధ్యానంలో ఉన్నారా లేక వాదనలు వింటున్నారా? వింటున్నాను యువర్ ఆనర్. శశిభూషణ్ గారు వాదిస్తున్నారు. ఎనీ ఆర్గ్యుమెంట్స్? No arguments, Your Honor. శశిభూషణ్ గారు, మీరు కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఈ సీసీ ఫుటేజ్ను ఒకసారి పరిశీలించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను.
ప్రొసీడ్. గంగాధరాన్ని మర్డర్ చేసిన విక్రమ్ భాయ్ ఒక నరహంతకుడు. జైలు నుంచే మాఫియా కార్యకలాపాలు నిర్వహించేవాడు. అయితే పొలిటికల్ గా గంగాధరం గారు మాఫియా బిజినెస్ కు సహకరించట్లేదని, అడ్డు తగులుతున్నారని పగ పెంచుకొని ఆ రోజు రాత్రి జైలు నుండి తప్పించుకొని గంగాధరాన్ని అత్యంత దారుణంగా ఇనుపరాడుతో కొట్టి మరీ చంపేశాడు. డాడీని మర్డర్ చేసింది విక్రమ్ కాదు, నా భర్త వికాస్. మా డాడీని మర్డర్ చేసింది నా భర్త, యువర్ ఆనర్. చూడమ్మా, నువ్వు చెప్పాల్సిందేమైనా ఉంటే బోన్లోకి వచ్చి చెప్పు. అలాగే యువర్ ఆనర్. దీనికి కిడ్నాప్ డ్రామా అమృత చెప్పినట్లేదు, తెగ రెచ్చిపోతుంది. నమస్తే యువర్ ఆనర్. నా భర్త వికాస్ నా వెనుకున్న 100 కోట్ల ఆస్తి తనకు దక్కలేదన్న కోపంతో మా డాడీని హత్య చేశాడు. తనే స్వయంగా డాడీని హత్య చేశాడని నాకు తెలిసిపోయాక ఆ విషయం వికాస్ ఒప్పుకున్నాడు సార్. ఇదంతా తెలుసుకున్నానని నన్ను కూడా చంపాలనుకున్నాడు. మా అత్తయ్య, మావయ్య, వికాస్ అందరూ కలిసి నేను కడుపుతో ఉన్నానని కూడా చూడకుండా దారుణంగా చంపాలని ప్లాన్ చేశారు. నేను చెప్పేది నిజం యువర్ ఆనర్. విక్రమ్ డాడీని చంపలేదు, వికాసే చంపాడు. ఆ నేరాన్ని తెలివిగా విక్రమ్ మీదికి నెట్టాడు యువర్ ఆనర్. వీడిని వదిలిపెట్టకండి, వీడు రాక్షసుడు యువర్ ఆనర్. చూడమ్మా, నువ్వు చెప్పాలనుకున్నది చెప్పావు కదా, ఇక నువ్వు వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, ఒక్క నిమిషం. అమృత, ఏమైంది నీకు? ఎందుకు ఇలా మౌనంగా ఉన్నావు? మాట్లాడు అమృత.
చేస్తారా? చూడమ్మా, నువ్వు చెప్పాలనుకున్నది చెప్పావు కదా, ఇక నువ్వు వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, ఈ కేసులో కీలకమైన సాక్షి రేణుక గారు. తనను క్రాస్ ఎగ్జామినేషన్కు అనుమతించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. లాయర్ అమృత గారు, ఎస్ యువర్ ఆనర్. కోర్టులో వాదోపవాదాలు మొదలుపెట్టి చాలాసేపు అయింది. మీరింతవరకు మౌనంగానే ఉన్నారు. ఎనీ ఆర్గ్యుమెంట్స్, ఎనీ ఆబ్జెక్షన్స్ ఫ్రమ్ యువర్ సైడ్? నో అబ్జెక్షన్ యువర్ ఆనర్. శశిభూషణ్ గారు, మీరు క్రాస్ ఎగ్జామిన్ చేసుకోవచ్చు. యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ మిలార్డ్. చూడండి, మీ డాడీ మర్డర్ జరిగిన రోజు మీరింట్లోనే ఉన్నారు కదా? ఉన్నాను. మరి వికాస్ ఎక్కడున్నాడు? బెడ్రూమ్లో. అంటే మీతో పాటు వికాస్ కూడా ఉన్నాడు? ఉన్నాడు. మీ డాడీ మర్డర్ జరిగింది 11:50 ఆ టైంలో మీరేం చేస్తున్నారు? నిద్రపోతున్నాను. అంటే మీతో పాటు వికాస్ కూడా నిద్రపోతున్నాడు? అవును. మరి వికాస్ మీ పక్కనే ఉంటే మర్డర్ ఎలా చేస్తాడు? నేను పడుకున్నాక నాకు మెలకువ రాలేదు. వికాస్ లేచి డాడీతో గొడవపడి చంపేశాడు. మీరు చూసారా? నేను నిద్రపోతున్నాను. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మీరిక వెళ్ళొచ్చు. ప్లీజ్. యువర్ ఆనర్, గంగాధరం గారి మర్డర్ కేసుని సిబిఐ ఆఫీసర్ సిద్ధార్థతో కలిసి ఇన్వెస్టిగేషన్ చేసిన సిఐ శర్వాణి గారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ మిలార్డ్. సిఐ శర్వాణి గారు, గంగాధరం గారి మర్డర్ కేసులో వికాస్ నిర్దోషి, విక్రమే అసలు హంతకుడని కమిషనర్ గారు ప్రెస్ మీట్లో చెప్పారు. ఐ థింక్ ఆ రోజు మీరు కూడా ఉన్నారు కదూ? ఉన్నాను. మరిప్పుడు గంగాధరాన్ని మర్డర్ చేసింది విక్రమ్ కాదు, వికాస్ అని ఛార్జిషీట్ తయారు చేశారు? అవును. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్.
పోలీసులు ఒకసారి నేరస్తుడు కాదు అన్నారు, ఇంకోసారి నేరస్తుడు అంటున్నారు. మరి దీన్ని న్యాయస్థానం ఏమని అర్థం చేసుకోవాలో మీకే వదిలేస్తున్నాను యువర్ ఆనర్. యువర్ ఆనర్, మీరిక వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, ఈ కేసులో కీలకమైన సాక్షి విక్రమ్ భాయ్ని కోర్టులో హాజరుపరచవలసిందిగా కోరుతున్నాను. ఎస్, పర్మిషన్ గ్రాంటెడ్. యువర్ ఆనర్, గంగాధరం హత్య కేసు ఎన్నో మలుపులు తిరిగింది. న్యాయ వ్యవస్థ చరిత్రలో ఈ కేసు ఓ సంచలనం. ఒక రాజకీయ నాయకుడి జీవితాన్ని సర్వనాశనం చెయ్యడానికి పకడ్బందీగా పూలదండలా అల్లిన మహాకుట్ర. నా క్లయింట్ వికాస్ బాబుని మంత్రి స్థాయి నుంచి మర్డరర్ స్థాయికి దించారు. ఎంత విచిత్రం అంటే చరిత్రలో ఏ కేసులోనూ ఇలాంటి విచిత్రం జరగలేదేమో యువర్ ఆనర్. మర్డర్ చేసిన అసలు నేరస్తుని సాక్షిగా చూపించి అమాయకుణ్ణి నేరస్తుడిగా చిత్రీకరించిన మహాకుతంత్రం. యువర్ ఆనర్, మాఫియా లీడర్ విక్రమ్ భాయ్ నా క్లయింట్ శత్రువులతో చేతులు కలిపి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్లకు సహకరించి నేరం నుంచి తప్పించుకోవాలని అనుకున్నాడు. కాని న్యాయం నుంచి ఎప్పటికీ తప్పించుకోలేడు. ఇప్పటికైనా విక్రమ్ భాయ్ న్యాయస్థానం మీద గౌరవంతో గంగాధరాన్ని మర్డర్ చేసింది తనేనని ఒప్పుకుంటాడని ఆశిస్తున్నాను యువర్ ఆనర్. నాకా నమ్మకం ఉంది యువర్ ఆనర్. అంటే ఈ మర్డర్ చేసింది తనే అని ఒప్పుకుంటే ఇక కోర్టులో వాదోపవాదాలతో పనే ఉంది, కేసు కొలుక్కొచ్చినట్టే. యువర్ ఆనర్, మీ విలువైన మాటలతో నేను ఏకీభవిస్తున్నాను. యువర్ ఆనర్, కోర్టులో వాదోపవాదాలు మొదలుపెట్టిన దగ్గర నుంచి లాయర్ అమృత గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే కీలకమైన సాక్షి విక్రమ్ వాళ్లకు ఎదురు తిరిగి కోర్టు ముందు నిజం చెప్పడానికి
ప్రిపేర్ అయి ఉంటాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను యువర్ ఆనర్. విక్రమ్ భాయ్ గారు, గంగాధరాన్ని మర్డర్ చేసింది ఎవరు? చెప్పండి. యువర్ ఆనర్, గంగాధరాన్ని